జయ శ్రీరామ్. తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు, నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు. అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడలేకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు. రావణుడు జటాయు యొక్క 2 రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యువు వచ్చింది. అప్పుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. జాగ్రత్త ఓ మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చెయ్యకు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడికి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు. మరణం జటాయువును తాకలేకపోతుంది. అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చూనే ఉంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకు వచ్చింది. కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకొని మరణం కోసం ఎదురుచూశాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు, ఏడుస్తూనే ఉన్నాడు. కానీ భగవంతుడు